హలో వ్యూయర్స్, పులిహోర అందరూ చేసుకున్న వంటకమే. కానీ ప్రసాదం స్టైల్లో పులిహోర మాత్రం అందరూ ఇష్టపడి తింటారు. సో ఎలా చేయాలో మీకు ఈజీ వేలో చూపించేస్తాను. సరిగ్గా పులుపు, సరిగ్గా కారం, సరైన తాలింపు తగిలితే పర్ఫెక్ట్గా ప్రసాదం స్టైల్ పులిహోర రెడీ అయిపోయినట్టే. ఇది చేసుకున్న రోజు మా ఇంట్లో అయితే ఎగబడి తింటారండి. అంత పర్ఫెక్ట్గా ఎలా చేయాలో మీకు ఈజీ వేలో చూపించేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, పెద్ద నిమ్మ సైజు చింతపండుని తీసుకొని దాన్ని వాటర్లో నానబెట్టుకోవాలి. ముందుగా చింతపండుని కడుక్కోండి. సో ఇలా నానబెట్టుకొని దీన్ని మనం వడకట్టి కడాయిలో తీసుకొని ఉడకబెట్టుకోవాలి. అందులో 1 స్పూన్ వరకు ఉప్పు, 1 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అండ్ 1/2 స్పూన్ వరకు ఇంగువను కూడా కొంచెం ఇది మరిగాక యాడ్ చేసుకుంటున్నాను. దానికన్నా ముందు బెల్లంని చిన్న సైజు బెల్లం ఉంది కదా, చూపించిన విధంగా యాడ్ చేసుకున్నాను. చింతపండు గుజ్జులోనే మనం ఇలా బెల్లం, పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని ఉడికించుకున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. దగ్గరగా ఉడికించుకోవాలి. చాలామంది తాలింపులో ఉడికిస్తారు, అలా కాకుండా ఇలా సపరేట్గా చింతపండు గుజ్జుని ఉడికించుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వేరేగా తాలింపులో మనం 2 స్పూన్ల వరకు పల్లీలని, 1 స్పూన్ వరకు జీడిపప్పుని యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పుని కలిపి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే చక్కగా పర్ఫెక్ట్గా వేగుతాయి తాలింపు. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. లాస్ట్లో కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. నేను చెప్పే విధంగా ఒకటి తర్వాత ఒకటి మీరు తాలింపు యాడ్ చేసుకుంటే అన్ని సంపాలనలో చక్కగా వేగుతాయి. మర్చిపోకండి, పర్ఫెక్ట్గా పులిహోర రావాలంటే తాలింపులు పంటి కింద నలుగుతూ ఉన్నప్పుడు టేస్ట్ డబల్ అవుతుంది. మర్చిపోకుండా ఒకటి తర్వాత ఒకటి నేను చెప్పే విధంగా యాడ్ చేసుకోండి. అప్పుడే ఇలా పర్ఫెక్ట్గా తాలింపు వేగుతుంది. లేకపోతే ఒకటి బాగుంటుంది, లేదా ఇంకొకటి మాడిపోతుంది. సో నేను చెప్పే విధంగా కలుపుకోండి. లాస్ట్లో ఇంకొక 1/2 స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకున్నాను. తాలింపుకి ఉప్పు పట్టాలి కదా, కాబట్టి ఇప్పుడు మీ ఇంట్లో ఇద్దరికి సరిపోయినంత అన్నాన్ని ముందుగా ఉడికించుకొని, అన్నం పొడి పొడిగా ఉడికించుకోండి. అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుని ఇలా కలుపుకోండి. నేను చెప్పిన కొలతలతో మీరు చేసినట్టయితే ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో తాలింపుని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవడమే. ఒకవేళ ఉప్పు సరిపోలేదనుకుంటే ఇలా వేడిగా ఉన్నప్పుడే ఉప్పుని కూడా కొంచెం యాడ్ చేసేయండి. నేను ఆల్రెడీ తాలింపులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా వేడి వేడి పులిహోరని మీరు సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ట్రస్ట్ మీ, చాలా చాలా బాగుంటుంది. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వ్యూయర్స్. హ్యావ్ ఎ నైస్ డే.